హలో ఎవ్రీవన్, ఎవరైనా సమ్మర్లో ప్లాంటింగ్ చేస్తారా? కానీ నేను చేస్తాను. ఎప్పుడు రైనీ సీజన్లోనే ప్లాంటింగ్ చేస్తే ఏం థ్రిల్ ఉంటుంది, సమ్మర్లో చేస్తేనే థ్రిల్. ఎప్పుడు ఇచ్చినట్లేదు ఇవన్నీ లే వేరున్నది లేదా లేవురా చెట్టు మొదలే ఉంది మొత్తం బీకేసిన మొన్ననే బీకేసిన. ఏం పని పాట లేదు, పిండి ధర కొరికినట్టుగా ఉంది కదా, ఉన్నట్టుగా ఉంది కదా నా పరిస్థితి. నిజంగా నా దగ్గర వేయడానికి అసలు ప్లాన్సే లేవు. ఇప్పుడు మీరు చూసారు కదా తమలపాకు చెట్టు, ఆ బీటల్ లీఫ్ ప్లాంట్ అయితే నేను పక్కన అడిగి తీసుకున్నాను. ఇంకోటి పిలోడెండ్రన్ ప్లాంట్ ఏమో ఇప్పుడు మేము ఉండే రూమ్ దగ్గర నుంచి తీసుకొచ్చాను. సమ్మర్లోనే ఈ విధంగా అడిగి మరీ మొక్కలు నాటుతున్నాను. అదే రైనీ సీజన్లో చూస్తే ఇంకా నన్నైతే అసలు మీరు నీకేమైనా పిచ్చా అంటారు. ఎందుకంటే నేను డబ్బులు అయితే ఏమీ ఖర్చు పెట్టి మరీ ప్లాంట్స్ అయితే కొనుక్కొచ్చి మరీ నాటుతాను. సో మేము అక్కడికి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాం కాబట్టి సరిగా వాటరింగ్ లేక మిస్ అవుతున్నాయి, చనిపోతూ ఉన్నాయి. పక్కన వదిన అయితే నాకు చాలాసార్లు ఇచ్చింది తమలపాకు చెట్టు. సో నేను అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నాను కాబట్టి దాన్ని సరిగా కేర్ తీసుకోక అయితే చనిపోయింది. అంతేనా, మా స్టూడెంట్స్ కూడా నాకు 2 times తెచ్చిచ్చారు. సో అప్పుడు కూడా సరిగా టైం లేక అయితే కేర్ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాగో 2 months సమ్మరే కాబట్టి ఎలాగో ఇక్కడే ఉంటాను కాబట్టి కేర్ తీసుకొని జాగ్రత్తగా అయితే చూసుకుందామని అయితే నేను మళ్ళీ నాటుతున్నాను ఇక్కడ తమలపాకు చెట్టుని అయితే నేను ఎంత ఇంట్రెస్ట్గా ఎన్నిసార్లు అయినా వేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నాకు పూజకు తమలపాకులు చాలా అవసరం ఉంటుంది. సో అవి నేను ఊరికే బయట నుంచి ఎందుకు తెచ్చుకోవాలి, ఇంట్లోనే పెంచుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అందువల్ల నేను ఎంత కేర్ తీసుకొని వేసుకుంటున్నాను ఎన్నిసార్లు. అంతేకాదు తమలపాకు వల్ల బోల్డ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అది జాయింట్ పెయిన్స్ అంటే బాడీ పెయిన్స్కి, అలాగే డైజెషన్స్ ప్రాబ్లమ్కి, నెక్స్ట్ నోటి నుంచి వచ్చే మౌత్ ఫ్రెషనర్కి కూడా చాలా యూజ్ అవుతుంది. పెయిన్స్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. సో దీనికి ఎక్కువ ఎండ అవసరం లేదు, ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఎప్పుడు తేమగా ఉండేటట్టు అయితే చూసుకోవాలి. కానీ నాకు ఎందుకో డౌట్ కొడుతుంది, ఎందుకంటే వాటికి వేర్లు లేవు. ఇచ్చేటప్పుడే అన్నాను వేరు ఉన్నది ఇవ్వచ్చు కదా వదిని అని. సో దానికి వేర్లు లేవు. పక్కన వదిన జాగ్రత్తగానే ఈ పెట్టేసి ఇలా పెడితే అయితే బతుకుతుంది అని చెప్పింది. సో తను చెప్పిన టిప్స్ ప్రకారం అయితే నేను ఇప్పుడు నాటుతున్నాను. చూద్దాం ఈ 2 months కాదు, జస్ట్ 2 days చూస్తే అర్థమైపోతుంది కదా ఎలా ఉంది ఏంటి అనేది. నెక్స్ట్ పిలోడెండ్రన్ ప్లాంట్. సో దీనివల్ల కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఎయిర్ ప్యూరిఫికేషన్, అలాగే ఇండోర్ డెకరేషన్ కోసం కూడా ఇది చాలా బాగుంది. అలాగే లో మెయింటెనెన్స్, తమలపాకు చెట్టుకైనా సరే, ఈ పిలోడెండ్రన్ ప్లాంట్కైనా, ఇండోర్ ప్లాంట్స్ ఏదైనా సరే లో మెయింటెనెన్స్, చాలా తక్కువ మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ ఎండలో ఉండకుండా నీడన పెట్టి వాటరింగ్ చేస్తూ ఉంటే మాత్రం ఈ చెట్లు అయితే మంచిగా ఉంటాయి. సో ఇవి మంచి క్లైంబింగ్ తీగలుగా వెళ్తూ ఉంటే మాత్రం భలే బాగుంటుంది. సో ఈ ఆకులు కూడా చాలా బాగుంటాయి, స్మూత్గా చూడ్డానికి సేమ్ టు సేమ్ మనీ ప్లాంట్ లాగే ఉంటుంది. పిలోడెండ్రన్ ప్లాంట్ అయితే ఇక్కడ చిన్న స్మాల్ కుండీలు ఉన్నాయి కదా, వాటిల్లో అయితే రెండిట్లో పెట్టాను. ఆ 2 కుండీలలో కూడా ఇండోర్ ప్లాంట్స్ ఉండేవి. సో వాటిని సరిగా మెయింటెనెన్స్ లేక అవి చనిపోయాయి. సో ఆ 2 కుండీలలో నేను ఈ ప్లాంట్స్ పెడుతున్నాను. ఇక్కడ చూడండి నా ప్లాస్టిక్ కుండీలు అయితే ఎండకి అసలు కలర్ అంతా పోయాయి, పగిలిపోతున్నాయి. సో ఈ 2 months ఈ కుండీలు కూడా చాలా చూడాలి, వేరే విధంగా ప్లాన్ చేయాలి కుండీస్ అన్నిటిని. మళ్ళీ మంచిగా వర్షాకాలం వచ్చేసరికి మొత్తం రెడీ చేసుకోవాలి. నేను మళ్ళీ ఎక్స్ట్రా ఒక 10 కుండీస్ని, పూల కుండీలను అయితే రెడీగా చేసుకోవాలి. స్కూల్కి వెళ్తేనే అసలు హెల్త్ బాగోదండి, అన్ని పెయిన్స్ వస్తాయి. అదే ఇంట్లో ఉంటే ఏం చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని ఇలాంటి థాట్సే వస్తూ ఉంటాయి. కానీ మొక్కలు పెంచడం అనేది గుడ్ హ్యాబిట్ కదండి. మీరు కూడా ఇలాంటి హ్యాబిట్ ఉంటే మాత్రం అస్సలు చేంజ్ చేసుకోవద్దు. ప్లాంట్ని పెంచడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. సో ఇక నేను కొంచెం మట్టి తక్కువగా ఉంటే మట్టి కూడా పాట్స్ నిండా వేసేసాను. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముందు ఇల్లు చూడను, వాళ్ళ ఇంట్లో మొక్కలు ఉన్నాయా లేవా, ఏమేమి మొక్కలు ఉన్నాయని వెతుక్కుంటూ ఉంటాను. అలాగే మా ఇంటికి కూడా ఎవరైనా వచ్చినప్పుడు మొక్కలు చూస్తారు కదా, అప్పుడు వాళ్ళు ఎంత బాగున్నాయో అనుకుంటారు కదా. అలా అనుకోవాలనేది నా కోరిక. ఇంతకు నేను ఇప్పుడే 2 వేశాను కదా మొక్కలు, ఆ 2 మొక్కలు బతుకుతాయా లేదా మీరు కామెంట్ చేయండి. అంతేకాదు మీకు కూడా మొక్కలంటే ఇష్టమని అయితే మా ఇంట్లో ఉండే మొక్కలని మీకు చూపించాలంటే ఒక లైక్ కూడా చేయండి.